ఇప్పటి వరకు మనం ఈ త్రిపుర రహస్యంలో 14 అధ్యాయాలు పూర్తి చేశాం. అంటే త్రిపుర రహస్యం మొత్తం 3 భాగాలుగా 3 ఖండాలుగా ఉన్నది అని చెప్పాను గతంలో. మీకు చూడండి, మొట్టమొదటి ఖండంలో అంటే 10వ అధ్యాయం దాకా హేమలేఖ యొక్క వృత్తాంతం. ఈ హేమలేఖ యొక్క వృత్తాంతంలో దత్తాత్రేయుడు పరశురాముడికి సత్సంగత్యం గనక చేసినట్లయితే దానివల్ల విశేషమైనటువంటి ఫలితం ఉన్నది అనేటటువంటి విషయాన్ని వివరించాడు. ఇక 2వ ఖండం ఇది 11వ అధ్యాయం దగ్గర నుంచి 14వ అధ్యాయం దాకా, అంటే 11, 12, 13, 14 ఈ 4 అధ్యాయాల్లోనూ తంగణపుత్రుడు ఆ మహారాజు అయినటువంటి మహాసేనుడికి చేసినటువంటి జ్ఞానబోధ అంతా కూడా వివరించాడు. ఇవన్నీ కూడా ఈ దత్తాత్రేయుడు పరశురాముడికి చెబుతూ ఉన్నటువంటి కథల రూపంలో ఆయనకి బోధ. ప్రత్యేకంగా కథల రూపంలో ఈ దత్తాత్రేయుడు పరశురాముడికి బోధ చేస్తూ ఉన్నాడు, జ్ఞానబోధ అనేది చేస్తూ ఉన్నాడు. ఈ తంగణపుత్రుడు అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు, దృష్టాంతరాలు చూపించాడు. ఇలా చూపించి జగత్తంతా కూడా భావన మాత్రమేను అన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోవయ్యా ఓ మహారాజా, మహాసేనుడు మహారాజు, ఓ మహారాజా, ఈ విషయాన్ని తెలుసుకో. నువ్వు చరాచర జగత్తంతా కూడా భావన మాత్రమేను అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఇంకా నీ సాధన చెయ్యి. ఇక్కడ ఉన్నది పరమేశ్వర స్వరూపం ఒకటే, ఆ పరమేశ్వర స్వరూపమే నువ్వు అని భావన చెయ్యి అన్నాడు. ఇలా గనక చేసినట్లయితే నువ్వు కూడా సృష్టి చేయగలుగుతావు అని కూడా చెప్పాడు. ఇప్పుడు 15వ అధ్యాయం చూడండి, అంటే 2వ భాగం కూడా అయిపోయింది. 3వ భాగం, ఇదే ఆఖరి భాగం. ఇంకా ఇందులో ఈ గండశైల వృత్తాంతాన్నంతా కూడా విన్నాడు ఈ పరశురాముడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఈ గండశైలము అనేటటువంటి చాలా చిన్న కొండ. అది కేవలం 1 కిలోమీటర్ వైశాల్యం ఉన్నటువంటి కొండది. ఆ కొండలో ఈ మునుకుమారుడైనటువంటి ఈ తంగణపుత్రుడు బ్రహ్మాండమైనటువంటి లోకాన్ని సృష్టించాడు. ఆ లోకం చూడటానికి ఈ మహారాజుకి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టేసింది. 600 కోట్ల సంవత్సరాలు కాలం పట్టింది. చాలా ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఎంత పరిశీలించినప్పటికీ ఆయనకేమీ అంతుపట్టడం లేదు. పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటో తెలిసింది ఇప్పుడు. ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఏ రూపంగా ఎలా ప్రత్యక్షం చేసుకోవాలి, ఎలా ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి, ఈ విషయాలు కూడా చెప్పారు. అయినా సరే ఈయనకి ఇంకా అనుమానము అనేటటువంటిది పట్టుకుని పీడిస్తూనే ఉన్నది. ఈ అనుమానం మాత్రం వదల్లా. ఎందుకని అంటే గతంలోనే చెప్పాను చూడండి, సామాన్యమైనటువంటి మానవుడికి, సామాన్యమైన మానవుడు కాదు ఇక్కడ ఈ పరశురాముడు ఇంకొక స్థాయి ఎక్కువలో ఉన్నటువంటి వాడు. జ్ఞాన సముపార్జన చేయాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాడు ఈ పరశురాముడు. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ పరశురాముడికే దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా మిథ్య అనేటటువంటి మాట నమ్మబుద్ధి కావటం లేదు. ఆ మాట కూడా చెప్పాడు. నువ్వు చెప్పే విషయాలు నిజమే అయినప్పటికీ నా నమ్మబుద్ధి కావటం లేదు అని కూడా చెప్పాడు. ఈ జగత్తంతా భావన మాత్రమేనో అనుకోమన్నాడు. అప్పుడు ఇది బాగానే ఉంది అనుకుందాము అనుకున్నాడు. కానీ ఇంకా కొన్ని ఆలోచనలు అనేది మాత్రం లోపల మనసులో తొలిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడు. అనుమానాలు నివృత్తి కాలేదు ఇంకా పూర్తిగా. ఆయన దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు.
గురువర్య, మీరు చెప్పినటువంటి విషయం అంతా కూడా నేను పూర్తిగా విన్నాను, బాగా విన్నాను. వినటము అంటే మనసా వాచా కర్మణ తాదాత్మ్యతతో విన్నాను. ఏదో వినటం అంటే ఈ చెవితో విని ఇప్పుడు మనం వింటున్నట్టుగా ఆ చెవితో వదిలేయటం కాదు. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. చూడండి, వింటూ ఉన్నాం, శరీరం అయితే ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నది. మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ ఉపన్యాసం అంతా చాలా జాగ్రత్తగా విన్నాం. అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పారు, ఏం విన్నాము అనేటటువంటి విషయాన్ని కనుక ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే మిగిలేది ఏం ఉండదు. ఏం చెప్పాము అనేటటువంటి విషయం ఏముండదు. దీనికే ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఒకసారి ఈ ఆధ్యాత్మిక విషయం మీదనే నేను ఒక 30 పేజీల మ్యాటర్ రాశాను. రాసినటువంటిది ఎలా ఉన్నది అనేటటువంటి విషయం ఎవరికన్నా కనుక వినిపించినట్లయితే వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏమిటి, ఇది మనం తీసుకుందాము అనుకున్నాను ఆ రోజుల్లో. సరే, కూర్చోబెట్టి అవతల వ్యక్తికి అంతా చదివి వినిపించాను. నేను పూర్తిగా చదివాను 30 పేజీలను. చదివిన తర్వాత అర్థమైందా అన్నాను. అయింది అన్నారు అవతల వాళ్ళు. నాకు సామాన్యమైనటువంటి ఆనందం కాదు, ఏనుగెక్కినంత ఆనందం అనిపించింది. ఎందుకని అంటే మనం రాసినటువంటి విషయం అవతల వాడికి చాలా తేలిగ్గా అర్థమైంది. వెంటనే అడిగాను, ఏం అర్థమైంది అని. నిర్మోహమాటంగా చెప్పారు, ఇది తెలుగు భాష అని అర్థమైంది అన్నారు. అంతే. చూడండి, అంటే మనం చెబుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు ఏదో తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఇది లోపల స్థిరపడదు. అందుకే ఈ దత్తాత్రేయుడికి చెబుతూ ఉన్నాడు ఈ పరశురాముడు, గురువర్య, మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విన్నాను. వింటము అంటే మామూలుగా వింటాం కాదు. అందుకే ఇందాక చెప్పాను, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయటం అని. మీరు చెప్పిన విషయాలు ఏకాగ్రతతో విన్నాను, నేను మనసు పెట్టి విన్నాను. మళ్లీ మళ్లీ మననం చేసుకోవాలి. గతంలో కూడా చెప్పాం, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒకసారి విన్నంత మాత్రం చేసి సరిపోదు. వాటిని మళ్లీ 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 మననం చేసుకుంటూ ఉండాలి. ఎంతకాలం మననం చేయాలండి అంటే అవి నీకు పూర్తిగా జీర్ణించుకుపోయేటట్లుగా మననం చేయాలి. అలా గనక మననం చేసినట్లయితే అప్పుడవి నీకు ఒంటికి పడతాయి. దాని యొక్క సారము అనేది నీకు బుర్రకెక్కుతుంది, తలకెక్కుతుంది. అదే పని చేశాడు ఇప్పుడు ఈ పరశురాముడు. గురువు గారు, మనసు పెట్టి ఆలోచించాను, బాగా ఆలోచించాను, నేను సునిశ్చితంగా పరిశీలించాను, అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఈ చరాచర జగత్తులో జ్ఞానం ఒక్కటే సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది. మిగిలింది ఏదో కూడా సత్యమైనటువంటిది కాదు. ఈ విషయం నాకు బాగా అర్థమైంది. జ్ఞానం అంటే పరమేశ్వర స్వరూపం, పరాచితి. అదొక్కటే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబంలాగా జ్ఞానంలో ఈ దృశ్యమంతా కూడా కల్పితమైనటువంటిది అంటూ ఉన్నాడు ఇక్కడ. చాలా జాగ్రత్తగా చూడండి. ఈయన చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఈ దృశ్యమంతా కూడా జ్ఞానంలో కల్పితమైంది. ఇది ఈయన చెప్పదలుచుకున్నటువంటి విషయం. దానికి ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. అది ఎలాగా అంటే, అద్దంలో కనిపించేటటువంటి ప్రతిబింబంలాగా జ్ఞానంలో ఈ దృశ్యమంతా కూడా కల్పించబడింది అని చెప్తూ ఉన్నాడు. ఈ దృశ్యం అంటే ఏమిటి? దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు. దృశ్యము అంటే కంటికి కనిపించేటటువంటిది. ఏమిటి అంటే జగత్తే కంటికి కనిపించేది ఇక్కడ. కాబట్టి దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా ఎక్కడ ఉంది? జ్ఞానంలో కల్పించబడింది. జ్ఞానంలోనే ఉంది, అంటే పరమేశ్వర స్వరూపంలోనే ఉన్నది. గతంలో చెప్పుకున్నాం మనం, పరమేశ్వర స్వరూపంలోనే, ఆ పరమేశ్వర స్వరూపం ఈ జగత్తుని తనలోనే ప్రతిబింబింపజేస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం మనం. అది ఎలాగా అంటే, అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబంలాగా
ఇలా ఈ జ్ఞానంలోనే కల్పించబడి ఉన్నది. ఈ విషయం నాకు అర్థమైంది. ఇలా అది ప్రతిబింబిస్తూ ఉన్నది, కల్పించబడింది కాబట్టే దాన్ని మిథ్య అని అంటూ ఉన్నారు. మిథ్య అంటే భ్రాంతి, భ్రమ. ఇక్కడ ఇదేమీ లేదు. లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఉన్నది అని నమ్ముతూ ఉన్నాం. అందుకే దీన్ని భ్రాంతి, భ్రమ, మిథ్య అని అన్నారు. గురువుగారు, ఆ జ్ఞానము అనేది ఉన్నదే, అది ఈ దృశ్యం కన్నా వేరైనటువంటిది. దృశ్యం వేరు, జ్ఞానం వేరు. అంటే ఈ జ్ఞానమే దృశ్యం కాదు. అంటే ఈ చరాచర జగత్తే పరమేశ్వర స్వరూపం కాదు. పరమేశ్వర స్వరూపానికి ప్రతిరూపం ఈ చరాచర జగత్తు, అంతే. అంతేగాని ఇది పరమేశ్వర స్వరూపం కాదు. ఆ జ్ఞానము అనేటటువంటిది బ్రహ్మాదులకు కూడా ఈశ్వరి. అందుకే పరమేశ్వరి, పరానికి కూడా ఈశ్వరి. యహలోకానికే కాదు, పరానికి కూడా ఈశ్వరి ఆవిడ. అందుకే ఆవిడ పరమేశ్వరి. జ్ఞానమే ఈ చితికి రూపం. చితి అంటే జ్ఞానమే. పరమేశ్వర స్వరూపానికి రూపం ఏమిటి అంటే జ్ఞానమే. అందుకే పరమేశ్వర స్వరూపం కనిపించింది అన్నప్పుడు, ఆత్మసాక్షాత్కారం అయింది అన్నప్పుడు ఎవరైనా సరే చెప్పేది ఏమిటి అంటే, కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క వెలుగులతో దివ్యమైనటువంటి తేజస్సు మా కంటి ముందు ప్రకాశించింది అని చెప్తాడు. అది పరమేశ్వర సాక్షాత్కారం లేదా ఆత్మ సాక్షాత్కారము అని అంటే అంతే కదా. పరమేశ్వర స్వరూపం ఎలా ఉన్నది అంటే, కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం విద్యుత్ కోటి సమానాభమరణం. కొన్ని వేల విద్యుల్లతలు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎటువంటి కాంతి అయితే వస్తుందో, ఎంత కాంతి అయితే వస్తుందో అంత కాంతితో తడుక్కుమని ఒక్కసారిగా మెరుస్తుంది. అది పరమేశ్వర స్వరూపం. ఇది నాకు అర్థమైంది. ఆ పరమేశ్వర స్వరూపం, ఆ పరాచితి అనేది అనంతమైనటువంటి శక్తి. ఈ జగత్తుకి ఆ పరమేశ్వరి యొక్క స్వాతంత్ర్యమే కారణము. గతంలో చెప్పాం మనం, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరి భావన చేసింది, ఆ పరమేశ్వర స్వరూపం భావన చేసింది, సృష్టించింది అన్నాం. ఎలా సృష్టించింది అంటే భావన మాత్రం చేతనే. ఎందుకని అంటే ఆ పరమేశ్వర స్వరూపం సర్వస్వాతంత్ర్యం కలిగి ఉన్నది. అందుకే ఆవిడ సృష్టించినటువంటి ఈ జగత్తేమో అందరికీ కనిపిస్తూ ఉన్నది. మనం సృష్టించినటువంటిది ఎవరికీ కనిపించదు. మనం సృష్టించింది మన మనసుకు కూడా పూర్తిగా కనిపించటంలా. అదే విషయాన్ని తంగణపుత్రుడు చెప్పాడు. నువ్వు కూడా స్థిరమైనటువంటి భావన గనక చేసినట్లయితే, సిద్ధ సంకల్పం గనక చేసినట్లయితే నువ్వు కూడా ఈ రకమైనటువంటి సృష్టి చేయగలుగుతావు అని చెప్పాడు. అంటే ఆ స్వాతంత్ర్యం నీకు కూడా వస్తుంది. కాబట్టి ఈ జగత్తుకి కారణం ఏమిటి అంటే ఆ పరమేశ్వర స్వరూపం యొక్క స్వాతంత్ర్యమే దీనికి కారణము. ఈ విషయం కూడా నాకు అర్థమైంది గురువుగారు. అయితే జ్ఞేయం లేనటువంటి కేవలము జ్ఞానం, అది ఒక్కటే ఉన్నది అని మీరు చెబుతూ ఉన్నారు. ఆ విషయం నాకు అర్థం కాలేదు అన్నాడు. ఇప్పుడు పైన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అర్థమైన ఇంతవరకు. జ్ఞేయం లేనటువంటి జ్ఞానం, కేవలము జ్ఞానం, ఈ జ్ఞానం ఒక్కటే ఉన్నది అనేటటువంటి విషయమే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జ్ఞేయము అనేది ఎప్పుడూ భాషిస్తూనే ఉంటుంది కదా అని అడుగుతూ ఉన్నాడు. అసలు జ్ఞేయం అంటే ఏమిటి ఇక్కడ? తెలుసుకోతగినది. మరి జ్ఞానము అంటే తెలియబడినది. జ్ఞేయం లేనటువంటి కేవలము జ్ఞానం ఒక్కటే ఉన్నది. ఈ విషయం కావాలంటే ఇంకా తెలుసుకోవడానికి ఏం మిగలలేదయ్యా. జ్ఞేయము అంటే తెలుసుకోతగినది, జ్ఞానము అంటే తెలుసున్నటువంటిది. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయుడికి చెబుతూ ఉన్నది ఏమిటంటే, గురువు గారు ఇంకా తెలుసుకోవాల్సింది అనేది ఏమీ మిగలలేదు. మరి తెలుసుకోవాల్సింది ఏమీ లేకుండా కేవలము జ్ఞానం అంతా తెలుసుకున్నదే, ఇలాంటి జ్ఞానం కావాలి అని అంటూ ఉన్నారు కదా. ఆ విషయం ఏమిటో నాకు పూర్తిగా అర్థం కావటం లేదు అంటున్నాడు. జ్ఞేయం లేనటువంటి జ్ఞానం ఉన్నది కావాలి అని అంటున్నారు. ఆ ఒక్కటే ఉన్నది అంటున్నారు. అదేమిటో నాకు తెలియలేదు. ఇప్పుడు
తెలుసుకోతగినటువంటిదేమో జ్ఞానం. ఈ తెలుసుకోతగినటువంటి జ్ఞానము ఇది లేకుండా, ఈ జ్ఞేయం లేకుండా జ్ఞానము అనేది ఎలా ఉంటుంది? అంటే తెలుసుకోవాల్సింది ఏమీ లేకుండా తెలుసుకున్నటువంటిదే ఎలా ఉంటుంది? అసలు గ్రహించటానికి సాధ్యం కాని దానివల్ల, మనం తెలుసుకోవటానికి వీల్లేనటువంటి దానివల్ల మనకి ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏముంది అసలు ప్రయోజనం? అవి ఎంత తెలుసుకున్నా తెలియదు మనకి. ఇంకా దాని గురించి తెలుసుకుంటే మనకు ఉపయోగం ఏమున్నదండి? ప్రయోజనం ఏమిటి అసలు? ఆ జ్ఞానం పురుషార్థ సాధకము అని చెబుతూ ఉన్నారు. అదేలా అవుతుంది అసలు? మోక్షానికి సాధనం ఏమిటి అసలు? మోక్షానికి సాధనం కానటువంటి సాధనం కూడా బంధహేతువే అవుతుంది కదా. మనం ఏ పని చేసినా మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయాలి. మోక్ష సాధన కోసం కాకుండా ఇతరమైనటువంటి వాటి కోసం, దేనికోసం ఏ పని చేసినప్పటికీ అది కూడా మనకి బంధహేతువే అవుతుంది. పురుషార్థ స్వరూపమైనటువంటి ఆ మోక్ష స్వరూపం ఏమిటి అసలు? అంటే ధర్మార్థ కామ మోక్షాలు అని చెప్పి ఉన్నారు కదా, ఆ మోక్ష స్వరూపం ఏమిటి అసలు? జ్ఞానం కలిగిన తర్వాత కూడా జీవించి ఉన్నటువంటి వాడిని, జ్ఞానం కలిగింది అయినప్పటికీ అతను ఇంకా జీవించే ఉన్నాడు. జ్ఞానం కలిగిన తర్వాత ఆయన మరణిస్తే కదా ఆయన మోక్షం వచ్చేది. మరి జ్ఞానం కలిగిన తర్వాత కూడా జీవించి ఉన్నటువంటి వాడిని, అతన్ని జీవన్ముక్తుడు అని అంటారు. జ్ఞానం కలిగిన తర్వాత జీవించి ఉన్నటువంటి వాడిని జీవన్ముక్తుడు అని అంటారు. మరి అటువంటి జీవన్ముక్తుడి యొక్క పరిస్థితి ఏమిటి? ఆ జీవన్ముక్తుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడు? ఆయన యొక్క దైనందిన కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తూ ఉంటాడు? ఇవన్నీ నాకు అనుమానాలే గురువుగారు. ఇంకా చెప్తాను వినండి. చాలా మంది జ్ఞానులు లోక వ్యవహారాలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎవరు మనకి? ఉదాహరణ జనక మహారాజే, కాశీరాజు, అశ్వపతి, వీళ్ళంతా మహాజ్ఞానులు ఆ రోజుల్లో. రాజులై ఉండి కూడా గొప్ప జ్ఞానులు వీళ్ళు జ్ఞానులై ఉండి ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు. మరి ఈ జ్ఞానులు చాలా మంది ఇట్లా లౌకికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుపుతూనే ఉన్నారు కదా. వ్యవహారము అంటే వికల్ప జ్ఞానం. జ్ఞానం అనేది ఒక్కటే మనకున్నటువంటిది. అసలు జ్ఞానం అంటే ఇన్ని రకాలైనటువంటి జ్ఞానాలు లేవు, ఉన్నది ఒక్కటే జ్ఞానం. అద్వితీయమైనటువంటిదే జ్ఞానం. అంటే రెండోది ఏది కూడా లేనటువంటిదే జ్ఞానం. ఉన్నది ఒక్కటే, అదే పరమేశ్వర స్వరూపం, అదే జ్ఞానం. మరి జ్ఞానం ఒక్కటే ఉన్నప్పుడు జ్ఞేయము అనేది అనేకం ఎట్లా అవుతుంది? జ్ఞేయం అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఇవి అనేకం ఎందుకు అవుతాయి? జ్ఞానం ఉన్నది ఒకటే అయినప్పుడు జ్ఞేయం కూడా ఒకటే కావాలి కదా. జ్ఞేయం అనేది అనేకం అనేది ఎలా అవుతుంది? శుద్ధ జ్ఞానము అనేది ఒకటే ఉన్నప్పుడు భేదస్వరూపమైనటువంటి వికల్ప జ్ఞానము అనేది ఇదెట్లా ఉంటుంది అసలు? ఏకము, అనేకము, ఇవన్నీ కూడా పరస్పరము విరుద్ధమైనటువంటివి కదా. మోక్ష సాధనమైనటువంటి విజ్ఞానం, అలాగే జ్ఞానఫలమైనటువంటి మోక్షం. మోక్ష సాధనమైనటువంటిదేమో విజ్ఞానం. ఈ విజ్ఞానం ద్వారా మోక్షాన్ని సాధిస్తాం. జ్ఞాన ఫలం ఏమిటి అంటే మోక్షం. విజ్ఞానం మనకి విజ్ఞానాన్ని సముపార్జన చేస్తే, జ్ఞానం సముపార్జన చేస్తే వచ్చేది ఏమిటి అంటే ఫలితం మోక్షం. ఈ రెండింటిలోనూ నానాత్వము అంటే అనేకమైనటువంటి విషయాలు లేకపోయినట్లయితే, అంటే జ్ఞానము మోక్షము రెండూ కూడా ఒకటే అయినట్లయితే,
జ్ఞానము మోక్షము రెండూ కూడా ఒకటే అయినట్లయితే ఈ లోకంలో జ్ఞానులు అనబడేటటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఎందుకున్నారు అని అడుగుతూ ఉన్నాడు. జ్ఞానము మోక్షము రెండూ గనక ఒకటే అయినట్లయితే ఈ లోకంలో జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఎందుకున్నారు. అసలు ఏ కాలాల్లో ఏ కర్మలు చేయలేవు మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. జ్ఞానులు ఈ రకమైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానంలో కొందరు దేవతలను వివిధ రకాలైనటువంటి మార్గాల్లో ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవతార్చన చేస్తూ ఉన్నారు. దేవతల్ని ఎలా అర్చిస్తూ ఉన్నారు అంటే వాళ్లకు ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళ అర్చనా విధానం అనేది చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో ఈ దేవతల్ని అర్చించం మేము అని సమాధి స్థితిలో కూర్చున్నారు. ఇంద్రియాలు నిగ్రహం చేసుకుని సమాధి స్థితిలో కూర్చుండిపోయారు. ఇంకా కొంతమంది ఏమో తపోదీక్షలో కూర్చున్నారు. ఇంకా కొంతమంది ఏమో ఇంద్రియాలన్నీ నిగ్రహించి వ్రతాలు కర్మలు అన్ని ఆచరిస్తూ ఉన్నారు. కొందరేమో తాము తెలుసుకున్నటువంటి విషయాలు తమ శిష్యులకి బోధిస్తూ ఉంటారు. ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి తపస్సు. మీరెప్పుడు కూడా పొరపాటు పడద్దు. మనకి తెలిసినటువంటి విషయాన్ని మనం 10 మందికి తెలియచెప్పాలి. మనకి ఏ విషయం అయితే తెలుసో అది 10 మందికి ఉపయోగిస్తుంది అన్నప్పుడు దాన్ని మనం 10 మందికి కూడా చెప్పాలి. అయితే ఇక్కడే చిన్న అనుమానం ఏమిటి అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చెప్పాలా, ప్రతిఫలాపేక్షతో చెప్పాలా? ప్రతిఫలాపేక్ష లేకుండా గనక చెప్పినట్లయితే అది ఉపయోగించేటటువంటిది. ప్రతిఫలాన్ని అపేక్షించి నువ్వు ఏమీ కూడా చేయొద్దు అనేటటువంటిది కదా సూత్రం ఇక్కడ. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాఖ్యన. ఏది చేసినప్పటికీ కూడా అసలు పరమేశ్వరార్పణంగా చెయ్యి. అదే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది. ఫలితాన్ని నాకు వదిలిపెట్టాయి. పరమేశ్వర ముద్రిశా పరమేశ్వర ప్రీత్యర్థం. ఇదే నీ సంకల్పం అంతే. కాబట్టి కొంతమంది ఏమో ఇలా శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప సేవ. అందుకే ఇప్పుడు ఈ విషయాలన్నీ మనం కూడా ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు ఇలా ఉపన్యాసాలుగా చెప్పుకుని ఇలా సీడీలుగా ఎందుకు పంపిస్తున్నాము అని అంటే 10 మందికి విషయం తెలియాలి అనేటటువంటి కోరికతోనే. మనకి తెలిసినటువంటి విషయం 10 మందికి తెలియాలి. ఒకవేళ ఆ విషయం మనకి తెలియకపోయినట్లయితే మనం తెలుసుకునైనా సరే 10 మందికి చెప్పాలి. ఎందుకని అంటే దానివల్ల 10 మంది లాభపడతారు. అందరికీ ఉపయోగించనటువంటి విద్య అనేది ఏ రకంగానూ ఉపయోగం లేనటువంటి, ఇది అవిద్య కన్నా కూడా హీనమైనటువంటిది. కాబట్టి అందరికీ విషయం అనేది తెలియాలి. ఆ కారణంగానే మనం ఈ ఉపన్యాసాలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. చూడండి. సరే, ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. కొంతమంది ఏమో ఇలా శిష్యులకు బోధలు చేస్తూ ఉంటారు, ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కొందరేమో రాజ్యాలు పరిపాలిస్తూ ఉంటారు. కొందరేమో సభలలో వాదన చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క పాండిత్యాన్ని నిరూపణ చేసుకోవడం కోసం. ఇంకా కొంతమంది ఏమో ఇలా ఉపన్యాసం చెప్పడం కొంచెం ఇబ్బందికరము అనుకున్నటువంటి వాళ్ళు, లేదా ఈ అవకాశాలు లేనటువంటి వాళ్ళు గ్రంథాలు రాస్తూ ఉంటారు. ఇది కూడా చాలా గొప్ప పని. ఎందుకంటే వాళ్ళు రాసినటువంటి గ్రంథాలను అనేక మంది చదువుకుంటారు. వాళ్ళకి ఈ జ్ఞానము విజ్ఞానము అనేది వస్తూ ఉంటాయి. ఇలా రాస్తూ ఉంటారు. అయితే ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళు చాలా విచిత్రమైనటువంటి వాళ్ళు. లోకనింజమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు విషయాలు తెలిసి కూడా లోకనింజాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి వీళ్లలోనే మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఈ వామాచారులు లోకనింజములైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల ఏదో సాధిస్తాము అని వీళ్ళకి నమ్మకం. వీళ్ళు సాధించేది ఏమున్నదో మనకి తెలియదు, కానీ వీళ్ళు భ్రష్టు పట్టి పోవడానికి అవకాశాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. పట్టిపోతారంటే మనం చెప్పలేము, కానీ అవకాశాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి దానికి. ఇప్పుడు ఇలా అనేక మంది ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరెవరున్నారో చూడండి. కొంతమంది తపస్సు చేస్తున్నారు, కొంతమంది దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నారు, కొంతమంది సమాధిలో కూర్చుని ఉన్నారు,
కొంతమంది కర్మలు చేస్తూ ఉన్నారు, కొంతమంది ఇంద్రియాలను జయించినటువంటి వాళ్ళై నిష్కామ్య కర్మ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు, శిష్యులకు బోధిస్తూ ఉన్నారు, గ్రంథాలు రాస్తూ ఉన్నారు, రాజ్యాలు పాలిస్తూ ఉన్నారు. ఇలా కొంతమంది తమ యొక్క పాండిత్యాన్ని నిరూపించడం కోసం అని చెప్పేసి సభల్లో వాదనలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాలని ఎన్నుకుని ఉన్నారు గురువర్యా. అయితే వీళ్ళందరూ కూడా జ్ఞానులే అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం చూడు. ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి వీళ్ళ యొక్క జ్ఞానిత్వం అనేది అంతా ఒకటేనా? ఇది మరి వీళ్ళంతా చేసేటువంటి పని అనేక రకాలైన పనులు చేస్తున్నారు కదా, మరి వీళ్ళ జ్ఞానిత్వం అనేది ఒకటేనా, లేకపోతే అది ఏమన్నా వేరువేరుగా ఉందా? ఇక జ్ఞానం వస్తే దాని యొక్క ఫలితం ఏమిటి? మోక్షం. మరి జ్ఞానము యొక్క ఫలితమైనటువంటి మోక్షము, ఈ రెండింటిలోనూ తేడా అనేది ఏమీ లేనప్పుడు జ్ఞానుల్లోనూ వాళ్ల యొక్క జ్ఞానంలోనూ కూడా ఎందుకు ఈ తేడా అనేది కనిపిస్తూ ఉన్నది? జ్ఞానానికి దాని యొక్క ఫలితమైనటువంటి మోక్షానికి తేడా అనేది ఏం లేదు. మరి ఇటువంటి సమయంలో జ్ఞానులేమో అనేక రకాలుగా ఉన్నారు, వాళ్ల యొక్క జ్ఞానం కూడా అనేక రకాలుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఈ తేడా ఉన్నది? సరే గురువర్య, ఎవరి జ్ఞానం వాళ్ళదే, ఎవరి మోక్షం వాళ్ళదే అని ఒకవేళ అలా గనక అనుకున్నట్లయితే, అంటే ఎవరి జ్ఞానం వాళ్ళది, ఎవరి మోక్షం వాళ్ళది, అలాంటప్పుడు జ్ఞానము మోక్ష స్వరూపం రెండు ఒకటే అని అంటలో అర్థం అనేది ఏం లేదు కదా గురువర్య. ఇవి నాకున్నటువంటి అనుమానాలు. వీటన్నింటినీ నువ్వే తీర్చాలి. ఇప్పుడు నువ్వు తప్పించి నాకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నా అనుమానాన్ని అన్నీ కూడా నువ్వే తీర్చవలసిందే అని రెండు కాళ్ళు పట్టుకున్నాడు ఆ దత్తాత్రేయుడివి. చాలా ఓపికగా విన్నాడు ఈ దత్తాత్రేయుడు పరశురాముడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా. పరశురామ, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే తెలుసుకున్నావో అదే అసలైనటువంటి జ్ఞానం, ఇదే సత్యస్వరూపం, ఇంకోటేం లేదు. సత్యము నిత్యము శాశ్వతమైనది ఇదే. ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్నటువంటిదే, ఇంకోటేం కాదు. అయినప్పటికీ నీకు ఇంకా అనుమానాలు అనేవి వస్తూ ఉన్నాయి. అంటే ఆ విషయం అనేది నీకు పూర్తిగా అవగాహన కాలేదు. అందుకే ఈ అనుమానాలు అనేవి నీకు వస్తూ ఉన్నాయి. ఇక ఆ పరాచితి, ఆ పరమేశ్వరి తన యందు ఈ జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉన్నది అని అంటూ ఉన్నావు నువ్వు. ఇది పరోక్ష జ్ఞానం. అనుభవానికి వచ్చినటువంటి అపరోక్ష జ్ఞానం కాదిక్కడ. రెండు మాటలున్నాయి ఇక్కడ, చాలా జాగ్రత్తగా చూడండి, పొరపాటు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానము అంటే ప్రత్యక్షం కానటువంటిది, అనుభవానికి రానటువంటి జ్ఞానం. అపరోక్ష జ్ఞానము అంటే దానికి వ్యతిరేకమైనటువంటిది, పరోక్షం కానటువంటిది అపరోక్ష జ్ఞానం. అంటే అనుభవానికి వచ్చినటువంటి జ్ఞానం. ఓ పరశురామ, ఇప్పటిదాకా నీకున్నటువంటిది అపరోక్ష జ్ఞానం కాదు, ఇది కేవలం పరోక్ష జ్ఞానం. ఇటువంటి దానేనయ్యా తటస్థ జ్ఞానము అని అంటారు. ఇది పరోక్ష జ్ఞానం, అపరోక్షం కాదు, అనుభవానికి రాలేదు నీకు. దీన్నే తటస్థ జ్ఞానము అని కూడా అంటారయ్యా. దీనివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, ఉపయోగం అనేది ఎంత మాత్రం కూడా లేదు. పరోక్ష జ్ఞానం వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. పుస్తకాలు తిరిగేశాం, విషయం తెలిసింది, మనకందరికీ కూడా తెలుసు పరమేశ్వర స్వరూపం చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నది. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతలతో ప్రకాశిస్తూ ఉన్నది. అయితే ఏమిట ఈ విషయం ఎవరికి తెలియదు.
మనలో ఎవరికి తెలియదు చెప్పండి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. అందుకే అంటూ ఉన్నాడు, పరోక్ష జ్ఞానం ఉన్నందువల్ల ఉపయోగం అనేది ఏమీ కూడా లేదు. మరేం కావాలి? ఆ పరాచితి, ఆ పరమేశ్వర స్వరూపమే నేను అనేటటువంటి అపరోక్ష జ్ఞానం గనక నీకు కలిగినట్లయితే అది కావాల్సింది. ఇక్కడ అపరోక్ష జ్ఞానం కావాలి. అపరోక్ష జ్ఞానం కూడా ఎవరికి కావాలి? పరమేశ్వర స్వరూపాన్నే నేను అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపమై ఉన్నాను అనేటటువంటి విషయం నీకు తెలియాలి. అది నీకు కలగవలసినటువంటి జ్ఞానం. అటువంటి అపరోక్ష జ్ఞానం గనక నీకు కలిగినట్లయితే అప్పుడు ఈ పరాచితి తనలోనే ఈ జగత్తును ప్రకాశింపచేస్తూ ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇంకా నువ్వు చెప్పవు. నీవు తెలియక చెప్పావు ఈ మాట. దృశ్యమానమైనటువంటి ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో అద్దంలో ప్రతిబింబంలాగా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెప్పాడు గతంలో మనకి. ఈ మాట చెప్పడానికి కారణం ఏమిటి అంటే నీకున్నదంతా కూడా పరోక్ష జ్ఞానం. ఇది అందుకే చెప్పావు. నీకు అపరోక్ష జ్ఞానం కలిగితే ఈ మాట నువ్వు చెప్పవు. ఇప్పుడు నీకున్నది తటస్థ జ్ఞానం అని చెప్పాం కదా, ఇదంతా కూడా నీకు ఉపయోగం లేదు అన్నాం. ఎలా ఉపయోగం లేదు అంటే డబ్బుల కోసం తిరుగుతూ ఉన్నాడు. డబ్బులు కావాలని ఎవరో వెతుక్కుంటూ ఉన్నాడు. చూడండి, వాడికి ఏదో చాలా అత్యవసరం వచ్చింది, ప్రాణం మీదకి వచ్చింది, నాకు డబ్బులు కావాలి అనుకుంటూ ఉన్నాడు. నిద్రపోతూ ఉన్నాడు, కల వచ్చింది. కల్లో పెద్ద డబ్బుల మూడ దొరికింది. ఏంటో ఉపయోగం? కలలో దొరికినటువంటి ఈ ధనపు రాశితో ఉపయోగం ఎంతుందో ఈ పరోక్ష జ్ఞానంతో కూడా అంతే ఉంది. కల్లో కనిపించినటువంటి ధనపు రాశులు ఎందుకు ఉపయోగిస్తాయి నీకు? అంతే ఈ పరోక్ష జ్ఞానం కూడా. అందుకన్నా ఉపయోగం అనేది ఏం లేదు. దీనికి ఉదాహరణ నేను చెప్తాను, ఒక మాట వినవలసింది. ఈ విషయం అంటే పరోక్ష జ్ఞానం అనేది ఏ రకంగానూ కూడా నీకు ఉపయోగం లేదు అనేటటువంటి విషయాన్ని నేను నీకు వివరించాలి అనుకుంటున్నాను. అది నీకు చాలా బాగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్పాలి అనుకుంటున్నాను. అది అర్థం కావాలంటే ఒక కథ రూపంలో నీకు చెప్తాను. ఒక చిన్న ఉదాహరణగా ఈ కథను వినవలసింది అన్నాడు. ఇప్పుడు కథ మొదలుపెట్టాడు ఈ దత్తాత్రేయుడు. పరశురామ, పూర్వకాలంలో బ్రహ్మాండమైనటువంటి వాడు, వేదాంగ విధుడు, తత్వవేత్త, బ్రహ్మజ్ఞాని, విదేహ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడయ్యా. ఆయన పేరు జనక మహారాజు. ఈ మాట మనకందరికీ కూడా తెలుసు. ఆ జనక మహారాజునే ఇక్కడ ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. ఈయన చాలా ధర్మపరుడు, నీతిపరుడు, ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, తత్వం బాగా తెలిసినటువంటి వాడు, ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు. యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అనేకమైనటువంటివి చేశాడు. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, కళాకారులు, పండితులు ఎవరు కనిపించినప్పటికీ గొప్ప వాళ్ళనందరినీ కూడా సన్మానం చేశాడు. అటువంటి మహానుభావుడు. ఈయన యొక్క ఆస్థానంలోనే యాగం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక చర్చ జరిగింది అని చెప్పి బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు మనకి. యాజ్ఞవల్క్యుడు ఆవులన్నింటినీ కూడా తోలికెళ్లిపోయినటువంటి వృత్తాంతం. సరే, అది అప్రస్తుతం మనకి. ఇప్పుడు ఈ దత్తాత్రేయుడు ఇంకా చెప్తూ ఉన్నాడు. ఓ పరశురామ, ఈ జనక మహారాజు ఒకసారి ఓ పెద్ద యాగం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడయ్యా. ఈ దేశంలో ఉన్నటువంటి పండితుల్ని, కళాకారుల్ని, తపస్సంపన్నుల్ని, జ్ఞానుల్ని అందరికీ కబురు చేశాడు. అందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఓ చిన్న అనుకోకుండా యాదృచ్ఛికంగా ఒక విషయం జరిగింది.
జనక మహారాజు యాగం చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే అవతల వరుణదేవుడు కూడా ఒక యాగం చేయాలి అని చెప్పేసి నిశ్చయించాడు. ఈ 2 యాగాలు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. ఆయన కూడా దేశంలో ఉన్నటువంటి పండితుల్ని, కళాకారుల్ని, మహాతపస్సుల్ని, జ్ఞానుల్ని, ఋషుల్ని అందరినీ ఆహ్వానించాడు. కానీ విచిత్రం ఏమిటి అంటే పండితుడు అనేటటువంటి వాడు ఎవడూ కూడా వరుణుడి యొక్క యాగానికి వెళ్ళాల. వాళ్ళందరూ కూడా జనక మహారాజు చేస్తూ ఉన్నటువంటి యాగానికే వచ్చారు. వరుణదేవుడు చాలా బాధపడ్డాడు. వరుణుడు చాలా దుఃఖించాడు. ఎందుకంటే పండితుడు అనేవాడు ఎవడూ కూడా తన యొక్క యాగానికి రాలా. వాళ్ళందరూనేమో ఈ జనక మహారాజు యొక్క యాగానికి వచ్చారు. జనకుడు వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానించాడు. ఉచిత రీతిని సన్మానించాడు, సత్కరించాడు. అందరినీ సత్కరించాడు. గొప్పగా సత్కారం చేశాడు. మరి తన దగ్గరికి ఎవరూ రాలేదు, ఏ పండితుడు రాలేదు. దీంతో చాలా బాధపడ్డాడు ఈ వరుణుడు. అప్పుడు వరుణుడి యొక్క కుమారుడు ఒకడున్నాడు. ఆయన చాలా పండితుడు. అతని పేరు తర్కకుశలుడు. ఆయన పేరే తర్కకుశలుడు. తర్కశాస్త్రంలో చాలా దిట్ట. పేరు అదే. ఆయన తర్కశాస్త్రంలో చాలా దిట్ట, చాలా గొప్పవాడు. ఈ తర్కకుశలుడు తండ్రికి చెప్పాడు, తండ్రి నీ యాగానికి కావలసినటువంటి పండితులందరినీ కూడా నేను తీసుకొస్తాను, నువ్వు ఉండు అన్నాడు. ఆయన బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. వేసుకుని ఈ జనక మహారాజు యొక్క ఆస్థానానికి వచ్చాడు. యాగం జరుగుతూ ఉంది. సాదరంగా ఆహ్వానించాడు ఈ పండితుడిని జనకుడు. ఆయన్ని సత్కరించి లోపలికి రావయ్యా అన్నాడు. ఈ తర్కకుశలుడు వాకిట్లోనే ఆగిపోయాడు. అయిపోయి, జనక మహారాజా, నీకు ఒక్క మాట చెప్తాను విను. పద్మాలతో నిండినటువంటి సరస్సులో రాజహంసలే తిరగాలి, అంతేగాని కాకులు గద్దలు తిరగకూడదు. అలా తిరిగితే ఆ సరస్సు శోభించదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇది ఎవరూ కాదనరు. పద్మాలతో నిండినటువంటి సరస్సులో రాజహంసలే తిరగాడాలి తప్పించి కాకులు గద్దలు నీటి పక్షులు ఇవి తిరగకూడదు. చాలా నీచంగా ఉంటుంది అలా తిరిగితే. అదే ఉదాహరణ చెప్పి ఇప్పుడు, రాజా ఇది పరిస్థితి, ఇప్పుడు నీ యొక్క ఈ యాగశాల, ఈ సభాభవనం అంతా కూడా అలాగే ఉంది అన్నాడు. అంటే ఏమిటి అని అడిగాడు జనక మహారాజు. పూర్తిగా అర్థం కాల. మహారాజా, నీ యొక్క యాగశాలలో ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా పండితుడు అనేటటువంటి వాడు లేడు, అంతా పామరులే. వీళ్ళు పండితులేంటి? మరి పండితుడు అనేటటువంటి వాడు లేనటువంటి ఈ సభలో నేనెట్లా కాలు పెడతాను, నేను లోపలికి రాను అన్నాడు. జనక మహారాజు అవాక్కైపోయాడు. ఏం మాట్లాడాలో తెలియలేదు అసలు. అలా చూస్తుండిపోయాడు. సభలో ఉన్నటువంటి వాళ్ళంతా ఉద్దండ పండితులు. వాళ్ళ కోపం వచ్చేసింది. వెంటనే వాళ్ళు లేచారు. ఏం ఆడుతున్నావయ్యా నువ్వు? మేమంతా కూడా అపండితులము అని అంటున్నావు, మాకు పాండిత్యం లేదు అని చెప్పేసి మమ్మల్ని అందరినీ కూడా అవమానిస్తూ ఉన్నావు అన్నారు. నవ్వేసి ఊరుకున్నాడు ఈ తర్కకుశలుడు. నీకేమైనా చావ గనక ఉన్నట్లయితే, నీకు పాండిత్యం ఉన్నట్లయితే మమ్మల్ని ఓడించు, అప్పుడు మాట్లాడు. మమ్మల్ని అందరినీ అవమానించదు ఇట్లాగా. నువ్వు అసలు నువ్వు ఏం చదువుకున్నావు, ఏ శాస్త్రం చదువుకున్నావు, నీకేం తెలుసు, మాతో వాదించు అన్నారు. ఆయన నేను తర్కశాస్త్రం చదువుకున్నాను అన్నాడు. అయితే మాలో తర్కశాస్త్రం చదువుకున్న పండితులు 10 మంది ఉన్నారు, వాళ్ళందరినీ గెలు, అప్పుడు నువ్వు గొప్పవాడని మేము ఒప్పుకుంటాం, అంతేగాని ఇలా మమ్మల్ని అవమానిస్తే మేము ఒప్పుకోము అన్నారు అక్కడ ఉన్నటువంటి పండితులు. ఇంతే కదయ్యా, నేను చేయవలసింది ఇప్పుడు మీతో వాదించాలి, అంతే కదా. ఇది చాలా చిన్న పని.
మీతో వాదించడానికి ఇంత సమయం కూడా ఏం అక్కర్లేదు, ఒక క్షణం చాలు, మిమ్మల్ని అందరినీ ఓడించేస్తాను నేను అన్నాడు. ఒక్క క్షణంలో మిమ్మల్ని అందరినీ ఓడిస్తాను అని ఆయన చెప్పేటప్పుడు ఇక్కడ పండితులకు మరీ కోపం పెరిగిపోయింది, ఇంకా పెరిగిపోయింది, తారాస్థాయికి వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ తర్కకుశలుడు చెప్పాడు, మీతో వాదించడానికి నేను సిద్ధమే, అయితే ఇక్కడ ఒక్క మాట అన్నాడు, ఒక షరతు. ఏమిటి అన్నారు ఈ పండితులు. మీ చేతిలో నేను గనక ఓడిపోయినట్లయితే వెళ్లిపోయి సముద్రంలో మునిగిపోతాను, అంటే జల సమాధి అయిపోతాను, ఇంకా నేను బయటికి రా. మరి నా చేతిలో మీరు ఓడిపోతే మీరు కూడా అట్లా అవడానికి సిద్ధపడతారా? ఈ షరతుకు గనక మీరు అంగీకరించేట్లయితే, ఇదే పందెం ఇప్పుడు, దీనికి గనక మీరు అంగీకరించేట్లయితే మీ అందరితోనూ నేను వాదనకి దిగుతాను అన్నాడు. ఒక్క క్షణం మౌనం పాటించారు. అంటే ఎవరైనా గనక ఓడిపోయినట్లయితే వాదనలో ఓడిపోయినటువంటి వాడు సముద్రంలో మునిగిపోవాలి, మునిగిపోవాలంటే ప్రాణత్యాగం చేయాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈయన చేతిలో ఓడిపోయినట్టే లెక్క. గెలవాలి అంటే వాదించాలి, వాదనలో ఓడిపోతే ప్రాణత్యాగమే. ఎటైనా ప్రాణత్యాగం అని తప్పటం లేదు. ఇంకా సరేను అన్నారు. చివరికి తెగించి పండితులంతా నీ యొక్క షరతుకి మేము ఒప్పుకుంటున్నామయ్యా, అలాగే కానివ్వు అన్నారు. సరేను అన్నాడు. ఈ తర్కకుశలుడు వాదన మొదలైంది. బ్రహ్మాండంగా సాగుతూ ఉన్నది, జోరుగా సాగుతూ ఉన్నది ఈ వాదన అనేది. ఇక్కడ ఈ తర్కశాస్త్రంలో రెండు రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి జల్పము, రెండోది వితండవాదము. జల్పము, వితండవాదం. జల్పము అంటే ఏమిటి అసలు? మన దగ్గర ఒక సిద్ధాంతం ఉంటుంది, ఈ సిద్ధాంతాన్ని అవును అని చెబుతూ ఉన్నాం మనం. అవతల వాడిని ఏదో ఒక రకంగా ఓడించి మన సిద్ధాంతం అవును అని అనిపించాలి వాడితో. దీనికోసం చేసేటటువంటి వాదనని జల్పము అని అంటారు. అంటే మన దగ్గర ఒక సిద్ధాంతం ఉంది, మనం చెప్పినటువంటి మాటని అవతల వాళ్లతో ఎట్లాగొట్లా ఒప్పించాలి. అబద్ధం వా సుబద్ధం వా, కుంతిపుత్రో వినాయక. వినాయకుడు కుంతి యొక్క కుమారుడు, ఇది మనం చెప్పినటువంటి మాట. ఈ మాటని అవతల వాడితో అవునపించాలి. నువ్వు ఎలా వాదిస్తావో మాకు తెలియదు. దీనికోసం చేసేటువంటిది జల్పము అంటారు. ఇక రెండోది వితండవాదం. ఈ వాదించేటువంటి వాడి దగ్గర ఏ రకమైనటువంటి సిద్ధాంతం ఉండదు, తన దగ్గర సిద్ధాంతం అనేది ఏముండదు. కేవలం అవతల వాడిని ఓడించడమే తన యొక్క లక్ష్యం. అంటే వాడు అవునంటే వీడు కాదంటాడు, వాడు కాదంటే వీడు అవునంటాడు. ఈ వాదనలో కత్తి రెండు వైపులా పదునుంటుంది. ఒకే విషయాన్ని అవునని చెప్పగలడు, కాదని చెప్పగలడు. ఇది వితండవాదం. ఎలా పడితే అలాగే మాట్లాడతాడు. వీళ్ళకి స్థిరమైనటువంటి సిద్ధాంతం అనేది ఏమి ఉండదు. అవతల వాడిని ఓడించడమే వీళ్ళ యొక్క సిద్ధాంతం అంతే. ఇప్పుడు ఈ తర్కకుశలుడు ఈ రెండు రకాలైనటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూనే ఉన్నాడు. సామాన్యంగా వాదనలో ఈ రెండు పద్ధతులు అనుసరిస్తారు. శాస్త్ర ప్రామాణ్యం ఉంటే ప్రామాణ్యం ప్రకారం ఇది ప్రమాణం అని చూపించి గెలుస్తారు. శాస్త్ర ప్రామాణ్యం గనక లేకపోయినట్లయితే ఏదో ఒకటి మాయ చేసి గెలుస్తారు. అదే వితండవాదం ఇక్కడ. సరే, ఈయన ఈ తర్కకుశలుడు రెండు రకాలైనటువంటి పద్ధతులు అనుసరిస్తూనే ఉన్నాడు. తాను గెలవగలిగినటువంటి చోటేమో తన సిద్ధాంతాన్ని నిరూపించుకుంటున్నాడు, లేనటువంటి చోట్ల వితండవాదం చేస్తున్నాడు. అవతల వాళ్ళని బురిడి కొట్టించి మోసం చేసి గెలిచేస్తున్నాడు. మొత్తానికి ఎట్లయితే గెలుస్తున్నాడు. ఈ గెలిచినటువంటి వాళ్ళంతా కూడా ముందుగా అనుకున్నటువంటి మాట ప్రకారం వెళ్లిపోయి సముద్రంలో మునిగిపోవాలి, మునిగిపోతూ ఉన్నారు. అయితే అక్కడ వరుణుడి యొక్క భటులేమో సిద్ధంగా నుంచున్నారు.
సముద్రంలో మునిగిపోయినటువంటి పండితుణ్ణి, అలా మునిగిన వాడిని మునిగినట్టుగా వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి వరుణలోకానికి తీసుకెళ్లిపోతూ ఉన్నారు. ఆయన అక్కడ యాగం చేస్తూ ఉన్నాడు కదా వరుణుడు, వీళ్ళని అక్కడికి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ వరుణలోకంలో వీళ్ళందరినేమో వరుణదేవుడు తన యొక్క యాగశాలలో బ్రహ్మాండంగా వీళ్ళందరినీ సత్కరిస్తూ ఉన్నాడు. అలా సత్కారాలు పొందుతూ ఉన్నారు. సరే, ఈ రకంగా ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉన్నది, వాదనంతా జరుగుతూ ఉన్నది. దగ్గరగా జనకుడి ఆస్థానంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఓడిపోయారు. ఆఖరుగా కహోరుడు అనేటటువంటి వాడు ఒక పండితుడు. ఈ కహోరుడు మనకి బృహదారణ్యకోపనిషత్తులో కూడా వస్తాడు. ఇందాక మనం చెప్పాం చూడండి, జనక మహారాజు యాగం చేశాడు. ఆ యాగం సమయంలో యాజ్ఞవల్క్యుడు అక్కడ ఉన్నటువంటి ఆవులన్నీ కూడా తోలికెళ్లాడు అని. అప్పుడు పండితులతో వాదన జరిగింది. ఈ విషయం మనం గతంలో చెప్పుకున్నాం. ఆ జరిగినటువంటి వాదనలో ఈ కహోరుడు కూడా ఉన్నాడు. ఈయన యాజ్ఞవల్క్యుడితో వాదనకి దిగి ఆత్మ అంటే ఏమిటో సమిష్టిగా వివరించవలసింది అని అడుగుతాడు ఆ సమయంలో. సరే, ఈయనకి సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఈయన చాలా గొప్ప పండితుడు. ఈ కహోరుడు లేచాడు. అయితే ఉపయోగం ఏముంది? ఇక్కడ ఏం లేదు. ఈ తర్కకుశలుడు చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన యొక్క తెలివితేటలతో ఈ కహోరుడిని కూడా ఓడించేశాడు. మరి అనుకున్నటువంటి లెక్క ప్రకారం కహోరుడు కూడా వెళ్లిపోయి సముద్రంలో మునిగిపోయాడు. కహోరుడు కూడా మునిగిపోయాడు, ఆత్మత్యాగం చేశాడు. కహోరుడి యొక్క కుమారుడే అష్టావక్రుడు. ఈ అష్టావక్రుడు అనేటటువంటి వాడు చాలా గొప్ప పండితుడు. ఈయన వేదాంగ విధుడు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు, తర్కశాస్త్రంలో అందివేసినటువంటి చెయ్యిన. ఈయన మాతృగర్భంలో ఉన్నప్పుడు ఇంకా ఆయన జన్మించాల అష్టావక్రుడు. ఆ సమయంలో తండ్రి తన యొక్క విద్యార్థులందరినీ కూర్చోబెట్టి వేదాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ సమయంలో గర్భంలో ఉన్నటువంటి ఈ శిశువు తండ్రిని హేళన చేశాడు. ఎందుకయ్యా ఉపయోగం లేని మాటలేవో చెప్తున్నావు వాళ్ళకని. దాంతో ఈయన కోపం వచ్చి నువ్వు వంకర టింకరగా వంకర్లు తిరిగిపోయి జన్మించాల్సిందే అని చెప్పేసి ఒక శాపం పెట్టాడు. ఆ శాపం యొక్క కారణం చేతే ఈయన మహా కురూపిగా వంకర్లుగా తిరిగిపోయి పుడతాడు. అందుకే ఈయనకి అష్టావక్రుడు అని పేరు. శరీరం అంతా 8 వంకర్లు తిరిగి ఉంటుందట. చాలా గొప్ప పండితుడు, మహాజ్ఞాని. విన్నాడు. ఈ అష్టావక్రుడు కూడా తర్కశాస్త్రంలో చాలా గొప్పవాడు, నిష్ణాతుడైనటువంటి వాడు. అందులో అందివేశించేయింది. తన తండ్రి కూడా ఈ వాదనలో ఓడిపోయాడు, వెళ్లిపోయి సముద్రంలో మునిగిపోయాడు అనేటటువంటి మాటను విన్నాడు ఈ అష్టావక్రుడు. భరించలేకపోయాడు. వెంటనే హుటాహుటి జనకుడి యొక్క ఆస్థానానికి వచ్చేశాడు. తర్కకుశలుడు అక్కడే ఉన్నాడు. పిలిచాడు, ఏమయ్యా మా తండ్రిని కూడా ఓడించావుట, రా నాతో వాదానికి అన్నాడు. ఇంతమందిని ఓడించినటువంటి ఈ తర్కకుశలుడికి అష్టావక్రుడిని ఓడించడం అనేది పెద్ద పనేం కాదు అనుకున్నాడు ఆయన. వాదానికి దిగాడు. అయితే కొద్దిసేపట్లోనే తేలిపోయింది, అష్టావక్రుడి ముందు ఈ తర్కకుశలుడు ఏమాత్రం కూడా నిలవలేకపోయాడు. చివరికి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఓటమిని అంగీకరించాడు. నేను ఓడిపోయానన్నాడు. అష్టావక్రుడు అంటాడు, ఇప్పుడు వాళ్ళందరినీ, మరి ఓడిపోయిన వాళ్ళందరినీ తీసుకెళ్లి సముద్రంలో ముంచేసావు కదా, నువ్వు కూడా వెళ్లి మునుగు ముందన్నాడు. అంటే నువ్వు కూడా ప్రాణత్యాగం చేయాల్సిందేనో, వెళ్లి ముందన్నాడు. ఇప్పుడు ఈ తర్కకుశలుడు తన యొక్క నిజస్వరూపాన్ని చూపించాడు. మహారాజా, నేను వరుణుడి యొక్క కుమారుణ్ణి, నా పేరు తర్కకుశలుడు, మా తండ్రి యాగం చేస్తూ ఉన్నాడు. అక్కడికి పండితులందరినీ కూడా పిలిచాడు, కానీ ఒక్కడు కూడా నా తండ్రి యాగానికి రాలేదు. వాళ్ళంతా నీ యాగానికి వచ్చారు.
కాబట్టి మరి మా తండ్రి చేస్తూ ఉన్నటువంటి యాగానికి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలి అనేటటువంటి కోరికతో ఇక్కడికి నేను ఈ రూపంలో బ్రాహ్మణ రూపంలో ఇలా వచ్చాను. వీళ్ళందరినీ కూడా వాదనలో ఓడించే సముద్రంలో ముంచేశాను. వాళ్ళేం చచ్చిపోలేదు. సముద్రంలో మునిగిన వాడిని మునిగినట్టుగా వరుణుడి యొక్క భటులు ఆ లోకానికి తీసుకెళ్లిపోయారు. అక్కడ వాళ్ళందరినీ కూడా సత్కరించారు. ఈ క్షణమే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తాను నేను అన్నాడు. మరుక్షణంలో ఈ సముద్రంలో మునిగిపోయినటువంటి పండితులంతా కూడా ఇక్కడికి వచ్చేశారు. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఈ అష్టావక్రుడు వీళ్ళందరినీ కూడా చూశాడు. చూశారటయ్యా, నేను రావటం వల్లే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన మీకు అందరికీ కూడా మళ్ళీ పునర్జన్మ అనేది వచ్చింది. కాబట్టి మీకు పునర్జన్మనిచ్చినటువంటి వాడిని నేనేను అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన అనేది అష్టావక్రుడికి కలిగింది. దాన్ని బాహాటంగానే ప్రదర్శించాడు. అంటే నా యొక్క దయాదాక్షిణ్యాల వల్లే మీరంతా మళ్లీ బయటపడ్డారయ్యా అన్నారు. ఈ ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు ఒక్కసారి అవమానం పొందారు. ఈ తర్కకుశలుడి చేతిలో ఓడిపోయి వెళ్లిపోయి సముద్రంలో మునిగారు. తిరిగి ఎట్టాగొట్టా బతికొచ్చారు అంటే మళ్లీ ఇప్పుడు ఈ అష్టావక్రుడు వీళ్ళందరినీ కూడా అవమానించాడు. అందరినీ మూకుమ్మడిగా అవమానించేశాడు. నా దయాదాక్షిణ్యాల వల్లే మీరంతా బయటపడ్డారు అనేటటువంటి అహంకారం అనేది ఆయనలో చోటు చేసుకుంది. ఇది చాలా అవమానకరంగా ఉన్నది ఈ పండితులకందరికీ. దాంతో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఇలా 2 సార్లు ఒకే రోజున 2 సార్లు ఈ భవనంలో రాజభవనంలో అవమానానికి గురయ్యారు. చాలా బాధపడ్డారు, దుఃఖించారు. వాళ్ళు అలా దుఃఖిస్తూ విచారిస్తూ ఉన్నటువంటి సమయంలో విచిత్రంగా ఆ సభాభవనంలోకి ఒక స్త్రీమూర్తి ప్రవేశించింది. ఆవిడ చాలా అందంగా ఉంది, మంచి యవ్వనంలో ఉంది, స్ఫురద్రూపి, కాషాయంబరాలు ధరించి ఉంది. అంటే తాపసి. సరే, ఆస్థానానికి వచ్చింది. ఆవిడ ముఖమేమో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతోంది. ఆవిడ్ని చూశారు ఈ సభలో ఉన్నటువంటి పండితులంతా కూడా. ఈవిడెవరో ఇట్లా పిలవకుండానే వచ్చింది, ఈవిడే మన ఈ కష్టం నుంచి గట్టెక్కించగలదు అని చెప్పేసి ఈ పండితులంతా అనుకున్నటువంటి వాళ్ళై వెంటనే వెళ్లిపోయి ఆవిడ పాదాల మీద పడ్డారు. అమ్మ, నువ్వే శరణం, మమ్మల్ని నువ్వే రక్షించాలి అన్నారు. మరుక్షణంలో జరిగినటువంటి విషయం అంతా కూడా ఆవిడికి అర్థమైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఈ పండితులందరినీ లేవదీసి ముందు ఓదార్చింది. మీరు బాధపడకండి అయ్యా అని వాళ్ళందరినీ కూడా ఓదార్చింది. ఓదార్చిన తర్వాత ఈవిడ సభాభవనంలోకి రాగానే జనక మహారాజు ఆసనం నుంచి లేచాడు. ఆవిడ్ని లోపలికి సాదరంగా ఆహ్వానించాడు. ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి ఆసనం మీద కూర్చోడేశాడు. ఆవిడని సత్కరించాడు. ఇప్పుడు ఆవిడ అష్టావక్రుడు వైపు చూసింది. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా జ్ఞానివి. ఈ విషయం నాకు తెలుస్తూనే ఉంది. వరుణ కుమారుడైనటువంటి తర్కకుశలుణ్ణి ఒక దెబ్బతో నువ్వు ఓడించేశావు అంటే సామాన్యమైనటువంటి వాడివి కాదు. అలా ఆ తర్కకుశలుణ్ణి ఓడించి పండితులందరినీ కూడా మళ్లీ పునర్జీవింపజేశావు. కాబట్టి నువ్వు సామాన్యుడివి కాదు. నాకు చిన్న విషయం అనుమానంగా ఉంది. ఈ అనుమానం నువ్వే తీర్చగలవు. అందుకని ఈ అనుమానాన్ని నేను నిన్ను అడుగుతాను. నీకు గనక అభ్యంతరం లేకపోయినట్లయితే నాకు సమాధానం చెప్పవలసింది ఏంది. ఇరుకుని పడ్డాడు ఇప్పుడు ఈ అష్టావక్రుడు. ఆవిడేదో అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉన్నది. నువ్వు మహానుభావుడివి అంది, నువ్వు చాలా గొప్ప పండితుడివి అంది, వీళ్ళందరికీ ప్రాణదానం చేసావు అంది. ఇటువంటి గొప్పవాడివి నువ్వు, ఇంత గొప్పవాడివి, నా చిన్న అనుమానాన్ని ఏమన్నా నువ్వు తీర్చగలవా అని అడిగింది. తీర్చలేను అని అన్నట్లయితే తన గొప్పతనానికి మచ్చ అనేది వస్తుంది.
తీర్చడం అంటే ఈవిడేం అడుగుతుందో. సరే, ఏమైనప్పటికీ నేను పండితుడిని అని ఆయనకి ఒక నమ్మకం ఉంది, అహంకారం అనేది ఉన్నది యాష్టావక్కుడికి. సరే, నీకేం కావాలో అడుగు అన్నాడు. ఇప్పుడు ఈవిడ అడుగుతూ ఉన్నది, నాయనా నేను అడిగేటటువంటి దీనికి ఏ రకమైనటువంటి దాపరికం లేకుండా నాకు సమాధానం చెప్పు, నాకు తెలియటం లేదు ఇది. ఏ విధమైనటువంటి వాద ప్రతివాదాలకి కూడా చోటు లేకుండా సమాధానం చెప్పు. ఇక నా అనుమానం ఏమిటో చెప్తున్నా విను. దేన్ని గురించి తెలుసుకున్నంత మాత్రం చేత అపరిచ్ఛిన్నమైనటువంటి అమృతత్వము అనేది మనకు వస్తుంది. అపరిచ్ఛిన్నమైనటువంటి అమృత తత్వము అనేది మనకి ఎలా వస్తుంది? దేన్ని తెలుసుకున్నంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి సంశయాలు, అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి. దేన్ని తెలుసుకున్నటువంటి మాత్రం చేత ఇంకా తెలుసుకోవలసింది అనేది ఏది ఉండదు. తెలుసుకోవటానికి వీలు లేనటువంటిదైనటువంటి ఆ తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని గురించి నీకేమైనా కనుక తెలిసినట్లయితే నాకు నువ్వు చెప్పవలసింది అని అడిగింది. అంటే పరతత్వాన్ని గురించి నాకు వివరించవలసింది అని అడిగింది. మనం గతంలోనే చెప్పుకున్నాం చూడండి, దాని గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది అనేది ఏది కూడా ఉండదు. అన్ని విషయాలు వాటంతట అవే తెలుస్తాయి. ఆ తెలుసుకున్నటువంటి వాడు మహాజ్ఞాని అవుతాడు, అతడికి పునర్జన్మ అనేది ఉండదు. ఇప్పుడు ఆ విషయం ఏమిటి? దేని గురించి తెలుసుకోవాలి? అది నాకు చెప్పు అంది. నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పు. ఇది ఆ తాపసి అడిగినటువంటి ప్రశ్న.